బ్రోకర్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సూపర్ ఎమోషనల్ డ్రామా. నిజంగా ఈ మూవీ నాకైతే చాలా రిఫ్రెష్గా, పీస్ఫుల్గా అనిపించింది. ఆ మ్యూజిక్, లొకేషన్, సింపుల్ స్టోరీ, కన్వర్జేషన్స్, వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చాలా చక్కగా ఒక బ్యూటిఫుల్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే ఇచ్చింది. బట్ దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇదేంటి ఎందుకు చెప్పి చివరికి అందరికీ నచ్చే సినిమా కాదని అంటున్నాడని చూస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఈ మూవీ చాలా స్లో పేస్డ్గా, యాక్షన్ సీన్స్, హై ఇచ్చే మూమెంట్స్ ఏం లేకుండా అలా సింపుల్గా సాగే సినిమా. సో ఇలాంటి సినిమాలు చాలా మందికి నచ్చకపోవచ్చు. సో కొందరికి నచ్చవని చెప్పి అలా చెప్పాను అంతే. మీరు కనుక డ్రామాని ఇష్టపడితే ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. స్టోరీ ఏంటంటే, ఒక తల్లి తన పాపను ఒక చోట విడిచి వెళ్ళాక మన హీరో ఇంకా తన ఫ్రెండ్ ఆ పాపను తీసుకుని ఒక మంచి కుటుంబానికి ఆ పాపను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటారు. ఆ పాప తల్లి కూడా అందులో భాగమవుతుంది. ఆ తర్వాత అది వేరే విషయం. ఇక ఈ ముగ్గురు ఆ పాపను ఏం చేశారు అన్నదే కదా. నాకైతే బాగా నచ్చింది ఈ మూవీ. ఈవెన్ IMDb రేటింగ్ చూసుకున్నా కానీ 14,000+ ఓట్స్, 7.1 IMDb రేటింగ్ని, 94% Rotten Tomatoesని కలిగి ఉంది. మీరు కనుక స్లో పేస్డ్ డ్రామాని ఇష్టపడితే ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది. నేను తెలుగులోనే చూసాను, చాలా బాగుంది. సో ఇలాంటి